రాజధాని అమరావతిలో 20 ఇంజనీరింగ్ పనులు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నిధుల విడుదలకు కేబినెట్ కూడా ఆమోదించింది. ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో సంక్రాంతి తర్వాత అమరావతిలో రాజధాని పనులు వేగవంతం కానున్నాయి. రాజధాని అమరావతి పోలవరాన్ని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తమ ప్రాధాన్య ప్రాజెక్టులుగా ప్రకటించింది. ఇప్పటికే అమరావతి నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించింది. మరోవైపు సంక్షేమాన్ని సామాజిక భద్రతా పెన్షన్ల రూపంలో ముందుకు తీసుకువెళుతోంది. అమరావతిలో నిలిచిపోయిన పనులకు సంబంధించి చీఫ్ ఇంజనీర్ల కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా మొత్తం 20 ఇంజనీరింగ్ పనులకు కేబినెట్ ఆమోదించింది. 11,467 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఇదిలా ఉంటే జగన్ ప్రభుత్వం రోడ్లు ఇతర పనులు నిలిపివేయడంతో 287 కోట్ల నష్టం వాటిల్లింది. అటు నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. గతంలో అనుమతులిచ్చిన 7,391 కోట్ల రూపాయల పనులు అర్థాంతరంగా నిలిపివేశారు. అవే పనుల వ్యయం ఇప్పుడు 34% పెరిగింది. ఇప్పుడు ఆ రకంగా కూడా నిధులు వెచ్చించాల్సి వస్తోంది. అయినా ఏపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉందని ప్రకటించడంతో పాటు 20 ఇంజనీరింగ్ పనులకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు మంజూరు కావడంతో ఇకపై అమరావతిలో పనులు మరింత ఊపందుకోనున్నాయి. ఆ దిశగా అడుగులు పడుతూ ఉండటంతో అమరావతి నిర్మాణంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.